హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనేంటి ఎప్పుడు లేనిది ఇలా కొత్తగా బిల్డింగ్స్ మధ్యలో ఉన్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్గానే మాకు 5th సెమిస్టర్ అయిపోయింది. అందుకనే పీజీ వేకేట్ చేసేసి ఫ్రెండ్తో పాటు రూమ్ తీసుకున్నాను. ఇప్పుడైతే మాకు సెమిస్టర్ అండ్ హాలిడేస్ ఉన్నాయి 10 days, అందుకనే ఇంటికి వెళ్తున్నాను. అదేనే కాదులేండి, ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉంది, దానికి కూడా వెళ్తున్నాను. అలాగే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకున్నా ఎర్లీగా లేసేవాడిని, ఈసారి మాత్రం చాలా లేట్గా లేసాను. 2-3 బస్సులు అయితే అస్సలు నిలబెట్టలేదు. తర్వాత 3వ బస్సు దొరికింది ఇది. ఈ బస్సులో కూడా నా అదృష్టమైంది కానీ సీట్ దొరికింది. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఈ ఎగ్జామ్స్ వల్ల అయితే అసలు నిద్రే లేదు, అందుకని కళ్ళన్నీ రెడ్గా అయిపోయాయి. బస్సు ఎక్కంగానే నిద్ర వచ్చేస్తుంది. బయట ఈ వెదర్ చూస్తుంటే ఇంకా కొద్దిసేపు చూడాలనిపిస్తూ ఉంది. నేను చెప్తే అర్థం కాదు కానీ మీరే చూడండి ఎంత బాగుందో. ఈ వింటర్ సీజన్లో ఇట్లాంటి వెదర్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా టీ కానీ కాఫీ కానీ తాగాలనిపిస్తుంది. కాకపోతే మనం లేచిందే లేట్, ఇంకా టీ కాఫీ తాగకుండా ఉంటే ట్రైన్ వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. అటు ఇటు చూస్తూ నిద్రపోతే మనం దిగాల్సిన చోటు కూడా మర్చిపోయి వెళ్ళిపోతాం అనేసి మెలకువగానే ఉన్నాను. ఇంకా మనం దిగాల్సిన చోటు వచ్చేసింది. ఇదే సిల్క్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ నుంచి మెట్రోలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ సిల్క్ ఇన్స్టిట్యూట్ నుంచి మెజెస్టిక్ వరకు మనమైతే మెట్రోలో వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ ధర్మవరం వరకు ట్రైన్లో పోతామన్నమాట. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, బస్సులోనే నేరుగా వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు దిగి మెట్రోలో వెళ్తున్నాం అనేసి. కాకపోతే ఇంతకుముందు వ్లాగ్స్లోనే చెప్పున్నాను, మీకు అందరూ ఆ వ్లాగ్స్ అన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మెట్రోలో వెళ్తే టైం సేవ్ అవుతుంది, అలాగే ట్రాఫిక్ నుంచి కూడా తప్పించుకుంటాము. అలాగే బస్లో కానీ క్యాబ్స్లో కానీ వెళ్ళామనుకోండి, ఆ ట్రాఫిక్ నుంచి బయటపడలేము ఎంతసేపుకి కూడా. అందుకనే మెట్రోనే చూస్ చేసుకుంటాం అందరం. బస్సెస్ ఇంకా క్యాబ్స్లో ట్రావెల్ చేయడం కంటే నాకైతే ఇలా మెట్రోలో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గొప్ప సరదాగా ఉంటుంది. అలాగే ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, నెక్స్ట్ స్టేషన్ ఏమొస్తుంది అది ఇది అనేసి అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. అలాగే ఇంకా ఆడియో కూడా వినపడుతుంటుంది. ఇంకా చదువు రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ క్లిప్కి అయితే నేను అక్కడే వాయిస్ ఇచ్చాను, కాకపోతే నాయిస్ ఎక్కువ ఉందని మళ్ళీ ఇక్కడే చెప్తాను. కాకపోతే అక్కడ చెప్పేటప్పుడు అయితే జనాలందరూ నన్నే చూస్తున్నారు, అందుకని ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఒక 15 to 16 స్టాప్స్ తర్వాత అయితే మనం దిగాల్సిన చోటు అయితే వచ్చేస్తుంది. అదే సెంటర్ ఆఫ్ ద బెంగళూరు మెజెస్టిక్ అనమాట. ఇక్కడైతే బస్ స్టాండ్ రోడ్ యువతలు ఉంటుంది, రోడ్ అవతల వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంటుంది. దానికి కూడా ట్రాఫిక్ అది ఇది లేకుండా కింద అండర్ పాస్ అయితే ఉంటుంది అనమాట రోడ్డు కింద. ఎవరైనా వస్తే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, దొంగలు అయితే చాలామంది ఉంటారు. మనతో పాటు తిరుగుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కొట్టేస్తారు. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉన్నా కూడా నేను ఇంకా ఎచ్చలు కొట్టుకుంటా వీడియోలు తీసుకుంటున్నాను ఇక్కడే. మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసి ఇదే అనమాట. దీని పేరు వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు టు ధర్మవరం మెము అనమాట. ట్రైన్ ఎక్కిన కొద్దిసేపుకి అయితే ఇంకా ట్రైన్ మూవ్ అయింది. ఇలా బెంగళూరు సిటీ దాటుతుంటే ఆ పచ్చని పొలాలు చూస్తుంటే ఇంకా ఏదో అదో వైబ్లో ఉన్నాను అనమాట. చెవుల్లో పాటలు పెట్టుకునేసి అట్లే నిద్రపోతూ ఉన్నాను. జర్నీ చేసేటప్పుడు ఒక్కోలా ఉంటారు, నేనైతే ఇలా ఉంటాను అనమాట. చెవుల్లో పాటలు పెట్టుకునేసి ఇంకా పడుకొని పోతాను. ఇంకా మధ్యలో ఏదైనా కానీ ఎవరైనా కానీ పిలిస్తే తప్పలేనమాట నేను. ఇంకా సమ్మర్ సీజన్ కూడా రాకుండానే అప్పుడే కొండలు అన్నీ ఎండిపోయాయి, అక్కడక్కడ చెట్లు మాత్రమే పచ్చగా ఉన్నాయి, మిగతా అంతా ఎండిపోయింది చూడండి. అదే గిన ఇంకా రైనీ సీజన్లో గిన వస్తే ఇదంతా మొత్తం చూడడానికి గ్రీనరీగా చాలా బాగుంటుంది. అవతల కొండలు, మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ వచ్చేసి తొండెబావి అంటారు దీన్ని. ఇది కర్ణాటకలోనే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి తెలుసుకోవాలని ఉంది, కానీ మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఏం జరుగుతుంది అనేసి. ఇవైతే పెద్ద పెద్ద బావులే ఉన్నాయి, అవి బావులంట. అంటే నాకు కూడా తెలీదు, ట్రైన్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అవేంటో అని అడిగితే. ఇలా ట్రైన్లో అమ్మడం అనేది చాలా కొత్తగా ఉంది కదా, అలాగే చాలా ఇన్నోవేటివ్ కూడా ఉంది. ఎందుకంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి అట్లే భుజం మీద తీసుకుపోకుండా ఆ టెక్నిక్గా దానికి తగిలించుకుంటా అట్లా మనుషులున్న చోట అట్లా ఆపేస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని చూసుకుంటూ ఉంటారు కదా, ఏదో ఒకటి తీసుకుంటారనేసి. ఇప్పుడు చూడండి అక్కడ వాళ్ళు ఏదో చూస్తున్నారు, తీసుకుంటారు చూడండి. ఈ ట్రైన్ అయితే పుట్టపర్తి దాటగానే ఒక టన్నెల్లో నుంచి వెళ్తుంది అనమాట. నా దరిద్రం ఏంటో కానీ నేను కూర్చున్న బోగీలో అయితే అసలు కరెంటే లేదు. అటువైపు బోగీలో ఉంది, ఇటువైపు బోగీలో కూడా ఉంది కరెంటు. ఎంత ఉక్కబోసిందంటే అంత ఉక్కబోసింది. ఈసారి శివరాత్రి కూడా అయిపోకనే ఇంత ఎండలు ఉన్నాయంటే ఇంకా శివరాత్రి అయిపోతే ఇంకా చుక్కలే కావాలా. దట్టు మంది రాయలసీమ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎంత పెద్ద మగాడైనా కూడా వెయిట్కి భయపడినా భయపడకపోయినా కూడా ఈ క్లాప్ సౌండ్ వస్తే మాత్రం వెంటనే భయపడాల్సిందే. అలా చేస్తారు వీళ్ళైతే. పాపం అందరూ అని కాదులేండి, కొంతమంది మాత్రమే.
ఇంకా ధర్మవరంకి ఒక స్టేషన్ ముందు అయితే బసంపల్లి అనే ఊరు వస్తుంది. అక్కడ మాత్రం ఒక అరగంట ఆల్టింగ్ పడింది. ధర్మవరం రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కర్వ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ షార్ట్ ఫిలిమ్స్ సిరీస్లు తీసుకునే వాళ్ళకైతే ఇక్కడ ఒక మంచి సినిమాటిక్ షాట్ వస్తుంది చూడండి. ఇంకా ఫైనలీ 4 hours జర్నీ తర్వాత మనకు ధర్మవరం అయితే రీచ్ అయిపోయాము. వీడియో స్టార్టింగ్లో అయితే మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉందని చెప్పాను కదా, చిన్నది కాదు చాలా పెద్దదే. అదేంటో ఫర్దర్ వీడియోస్లో మీకే తెలుస్తుందిలేండి, అవి కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా నన్ను పిక్ చేసుకోవడానికి అయితే నా తమ్ముడు వచ్చాడు. ఇద్దరం కలిసి అలా కొద్దిసేపు బట్టలు షాపింగ్ చేసేసి ఇంకా బాగా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.